ఉండవెల్లి అరుణ్ కుమార్ రీసెంట్గా ప్రెస్ మీట్ పెట్టి ఈవీఎంల మీద 3 కామెంట్లు చేశారు. ఒకటి, ఓట్ ఫర్ డెమోక్రసీ అనే సంస్థ ఆంధ్రప్రదేశ్లో పోలైన వాటికంటే 12% ఎక్కువ ఓట్లు కౌంట్ చేశారు అన్నది అని, ఎలక్షన్ కమిషన్ వీవీప్యాట్ స్లిప్స్ని ధ్వంసం చేయమని సర్క్యులర్ ఇచ్చింది అని ఇంకొక ఆరోపణ, బాలినేని శ్రీనివాసరెడ్డి వేసిన పిటిషన్ మీద. ఈ మూడిటి మీద కామెంట్ చేశాడు. అందుకే ఈ మూడిటికి సంబంధించి అతను చెప్పిన వాటిలో అసలు నిజాలు ఏంటి అని అనేది ఒకసారి వెరిఫై చేద్దాం. అందుకే అతను చేసిన కామెంట్స్లో ఫస్ట్ కామెంట్కి సంబంధించి ఈ 10 seconds వీడియో పెట్టి ఒకసారి చూడండి. ఇది ఫుల్ సర్క్యులేట్ అవుతుంది. ఇది అబద్ధం అయితే వెంటనే దాన్ని బ్యాన్ చేయాలి, వెంటనే చర్య తీసుకోవాలి. ఆంధ్రాలో 12.54 ఎక్కువ పెట్టారని చెప్పి అంటుంటే చంద్రబాబు నాయుడు గారు ఇందులో ఎక్స్పర్ట్. ఎందుకంటే ఫస్ట్ ఆయన ఈవీఎంలు తప్పు అని చెప్పింది ఆయన దీన్ని క్లియర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. లేదా ఓట్ ఫర్ డెమోక్రసీ వాడు బోగస్ వాడు ఇతనే ఏమో పెడుతుంటాడు. నేను చూశాను వాళ్ళ పేర్లు, అందులో ఎవరెవరు ఉన్నారు, వాళ్ళంతా చాలా పెద్ద రిపీటెడ్ ఫెలోసే. చూశారు కదండి. ఈ ఉండవెల్లి అంటుంది ఏంటంటే ఓట్ ఫర్ డెమోక్రసీ అనే సంస్థ ఆంధ్రప్రదేశ్లో పోలైన వాటికంటే 12% ఎక్కువ ఓట్లు కౌంట్ చేశారు అని అనేసి రిపోర్ట్ ఇచ్చారు. అందులో ఉన్నవాళ్ళు కూడా మామూలు వాళ్ళు కాదు, రెప్యూటెడ్ ఫెలోస్. వాళ్ళు చేసిన ఆరోపణ ఇది తప్పు అయితే వాళ్ళ మీద బ్యాన్ ఇతరత్ర చర్యలు తీసుకోవాలి, దీని మీద చంద్రబాబు గారు కూడా స్పందించాలి అన్నట్టు మాట్లాడారనమాట. సరే, వాళ్ళు ఎవరు, ఆ సంస్థ ఏంటి అని అనేది తర్వాత చూద్దాం. అసలు ముందు వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఒకసారి చూడండి. మనకి జనరల్ ప్రొసీజర్ ఏంటి ఎలక్షన్ కమిషన్ది, ఆ రోజు ఎలక్షన్ జరిగిన రోజు పోలింగ్ పర్సంటేజ్ అని ఇస్తారు. 5 దాకా ఎంతైతే పోలింగ్ పర్సంటేజ్ అయిందో అది ఇస్తారు. ఆ తర్వాత 2 రోజులకి మనకి 6 కూడా లైన్లో ఉన్న వాళ్ళందరినీ ఓటేయాలి అనే ఇది ఉంది కాబట్టి నైట్ 10 దాకా కూడా చాలా వాటిలో ఎలక్షన్ జరుగుతూ ఉంటుంది అనమాట. వీటన్నిటిని కలిపి ఆ తర్వాత 2 రోజులకి మొత్తం ఫైనల్ పర్సంటేజ్ అని ఇస్తారు. మనకి జనరల్ ప్రాక్టీస్ అదే అనమాట. మనకి 2019లో కూడా నైట్ 1 గంట దాకా 2 దాకా కూడా పోలింగ్ జరిగింది చాలా వాటిలో. వాటన్నిటిని కలిపి ఆ తర్వాత ఇస్తారు. ఇది రెగ్యులర్గా జరిగే ప్రొసీజర్. దీని మీద ఈ ఓట్ ఫర్ డెమోక్రసీ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఏంటంటే ఎలక్షన్ జరిగిన రోజు 68% పోలింగు అని అనేసి ఎలక్షన్ కమిషన్ ఇచ్చింది ఆంధ్రప్రదేశ్లో. ఆ తర్వాత 2 రోజులకి ఇచ్చిన ఫైనల్ ఓటింగ్ పర్సంటేజ్లో 80% పోలైనట్టు ఇచ్చారు. అంటే 12% తేడా ఉంది. ఇది హైక్డ్ ఓటు, ఇది ఎక్కువ కౌంట్ చేసిన ఓటు అన్నట్టు అన్నారు. అలానే ఒరిస్సాలో కూడా 12% ఎక్కువ చేసి ఇచ్చారు అని అనేసి ఇచ్చారు. అలాగే ఇది మహారాష్ట్రలో వచ్చేసరికి దాదాపు 10% ఎక్కువ చేసి ఇచ్చారు అన్నట్టు వీళ్ళు ఇచ్చిన రిపోర్ట్ అన్నమాట. అసలు ఏమనాలి దీని గురించి? ఇంకా నయ్యం, ఎలక్షన్ కమిషను మధ్యాహ్నం 11 12 కూడా రిపోర్ట్స్ ఇస్తూ ఉంటుంది కదా పోలింగ్ పర్సంటేజ్. 12కి 30% పోలింగ్ అయింది, కానీ ఆ తర్వాత 2 రోజులకి ఇచ్చిన పర్సంటేజ్ 80% అయింది. అంటే 50% తప్పు అన్నట్లు వీళ్ళు ఇవ్వలేదు రిపోర్టు. మీకు చూస్తే ఆ రోజు ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ప్రెస్ మీట్లో స్టేట్మెంట్ కూడా ఒకసారి చూడండి. వీళ్ళ సాక్షి పేపర్లోనే చూడండి ఏమని చెప్పారు. మీకు 5 దాకా అయిన పోలింగ్ పర్సంటేజ్ వచ్చేసరికి 68%. మీకు ఆ తర్వాత కూడా దాదాపుగా 8 దాకా వచ్చేసరికి 3600 పోలింగ్ స్టేషన్స్లో పోలింగ్ జరుగుతూ ఉంది. 10 దాకా 366 పోలింగ్ స్టేషన్స్లో పోలింగ్ జరుగుతూ ఉంది. వీటన్నిటికీ సంబంధించినవి రిపోర్ట్స్ ఇంకా ఫైనల్ రావాలి. ఇవన్నీ వచ్చిన తర్వాత వీటిని కన్సాలిడేట్ చేసి ఆ ఫైనల్ రిపోర్ట్ అనేది ఇస్తాము. కానీ 5 దాకా అయిన పోలింగ్ మాత్రం 68% అని అనేసి క్లియర్గా ఇచ్చారనమాట. ఆ తర్వాత మిగతా వీటన్నిటిని కన్సాలిడేట్ చేసి 80% అని అనేసి ఇచ్చారు. ఏంటి ఇందులో తప్పు? దీన్ని పట్టుకొని వీళ్ళు 12% ఎక్కువైనట్లు అని అనేసి, అంటే 5 తర్వాత ఓటేసిన వాళ్ళందరూ వాళ్ళు కరెక్ట్ కాదు అన్నట్లు వీళ్ళు చెబుతుంది. మీకు ప్రతి ఎలక్షన్స్కి ఇంతే కదా. 2019 ఎలక్షన్ అప్పుడు కూడా నైట్ 1 గంట దాకా కూడా జరిగింది. అవన్నీ కలిపి ఆ తర్వాత ఇచ్చారు. మీకు అంతెందుకు తెలంగాణ ఎలక్షన్స్ చూడండి, మన 2023ది. అందులో ఫస్ట్ ఇచ్చింది 63 ఆ ఎలక్షన్ అయిపోయిన రోజు. ఆ తర్వాత 2 రోజులకి మొత్తం కన్సాలిడేట్ చేసి ఇచ్చింది 70, దాదాపు 8% పెరిగినట్లు అనమాట. ఇది ఎప్పుడు ఇచ్చేదే కదా. మీకు అంతెందుకు ఎలక్షన్ కౌంటింగ్ రోజు ఏం చేస్తారు, ఆ 17C దాంట్లో ఆ పోలింగ్ డేట్ రోజు ఎంత ఓట్లు పోలేనివి అని అనేసి దాంట్లో రాస్తారు. మీకు ఈవీఎం ఓపెన్ చేసినప్పుడు ఆ ఏజెంట్లు ఎవరైతే పార్టీల తరపున నిలబడ్డారు కదా అభ్యర్థులు, వాళ్ళ తరపున ఏజెంట్లు ఆ రెండింటిని మ్యాచ్ చేస్తారు. మ్యాచ్ చేసి ఇవి 2 కరెక్ట్గానే టాలీ అయినాయి అని అనేసి అంటేనే కౌంటింగ్కి వెళ్తారు తప్పిస్తే లేకపోతే కౌంటింగ్ జరగదు కదా. దీన్ని పట్టుకొని వాళ్ళు ఏదో ఇది అని అనేసి ఇవ్వటము, దాన్ని పట్టుకొని ఇతను మాట్లాడుతూ ఉంటాం అన్నమాట. మీకు ఇంకా ఇతను అనేది ఏంటి, దీని మీద చంద్రబాబు నాయుడు గారు స్పందించాలి అది ఇది అని అనేసి అంటారు. ఇది మీకు చంద్రబాబు నాయుడు గారికి ఏంటంటే సంబంధము? అది ఎలక్షన్ కండక్ట్ చేసింది ఎవరు? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. వాళ్ళు స్పందిస్తారు. లేదంటే లేదు, చంద్రబాబు నాయుడు గారు సీనియర్ రాజకీయ నాయకుడు కాబట్టి దీని మీద స్పందించాలి అని అనేసి ఆయనకు అనిపిస్తే ఆయన స్పందిస్తాడు, లేకపోతే లేదు. ఆయన స్పందించాలి అని అనేది మ్యాండేటరీ అయితే ఏం కాదు కదా. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు స్పందించినట్టయితే ఇదే ఉండవెల్లి అరుణ్ కుమార్ ఏమని అనేవాడంటే, అది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన మేటరు, వాళ్ళు స్పందించేవాళ్ళు. అలా కాకుండా చంద్రబాబు నాయుడు గారు స్పందించడం ఏంటి, వారి తరపున వకాల్తా పుచ్చుకొని?
ఇక్కడ నాకు డౌట్ వస్తుంది, చంద్రబాబు నాయుడు గారు ఎందుకు స్పందించారు ఆయనకి సంబంధం లేకుండా అని అనేసి మాట్లాడేవాడు అనమాట ఇదే ఉండవల్లి అరుణ్ కుమార్. ఇక ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వచ్చేసరికి వాళ్ళు స్పందిస్తారా లేదా అనేది ఇలాంటి చాలా ఆరోపణలు వస్తాయి, వాటికి స్పందించాలా లేదా అనేది వాళ్ళే నిర్ణయం తీసుకుంటారు. మీకు ఇది చూస్తే ఈ సంస్థ కూడా రిపీటెడ్ ఫెలోస్ ఇది అన్నారు కదా, అది దాదాపు 2023లో ఒక సంవత్సరం ముందు పెట్టినట్టే ఉంది ఆ వెబ్సైట్లో. అలాగే అందులో ఉన్నవాళ్ళు రిటైర్డ్ అధికారులు అనమాట. మీకు మన ఆంధ్రప్రదేశ్లో కూడా చూస్తే మాజీ ఎలక్షన్ కమిషన్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కానీ, అలాగే మాజీ సిఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యం గారు కానీ, వీళ్ళందరూ కలిసి కూడా సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ అని అనేసి ఒకటి పెట్టారు కదా, సేమ్ అలానే వీళ్ళు పెట్టింది అనమాట. రిటైర్డ్ అధికారులు కొందరు కలిసి ఇది పెట్టారు. దానికి ఎలక్షన్ కమిషన్ స్పందించింది కూడా, వాళ్ళు ఇచ్చింది కూడా ఇదే క్లియర్గా. మేము ఆ రోజు ఇచ్చింది సాయంత్రం 6 5 అయిన పోలింగ్ పర్సంటేజ్. ఆ రోజు క్లియర్గా చెప్పాం కూడా ఇది అప్రాక్సిమేట్, ఇది మిగతాది మొత్తం నైట్ దాకా అయిన దాన్ని కన్సాలిడేట్ చేసి ఫైనల్ రిపోర్ట్ ఇస్తాము అని అనేసి చెప్పాము. దానికి సంబంధించి ఇలాంటి అబద్ధ ప్రచారాలు చేయడం తప్పు అన్నట్లు వాళ్ళు క్లియర్గా ఇది ఇచ్చారు కూడా అనమాట. ఈ ఉండవల్లి అరుణ్ కుమార్ అంటుందేంటి, వాళ్ళు చేసింది తప్పు అయితే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి, వాళ్ళని బ్యాన్ చేయాలి, అది ఇది అని అనేసి మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు ఇలా చాలామంది ఆరోపణలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు వాళ్ళ మీద బ్యాన్ చేశాము అనుకోండి, ఇదే ఉండవల్లి అరుణ్ కుమార్ ఏమనేవాడో తెలుసా, వాళ్ళు ఏదో డౌట్స్ రేజ్ చేశారు, అది తప్పు అయితే తప్పు, ఒప్పు అయితే ఒప్పు అని అనేసి చెప్పండి, అంతేకాని ఇలా బ్యాన్లు చేయటము, వాళ్ళ మీద సీరియస్ ఇది తీసుకోవటము ఏంటి, ఎందుకు ఇంత అసహనం మీకు, ఏంటి డిక్టేటర్షిప్, ఇదే నాకు డౌట్ వస్తుంది అని అనేసి మాట్లాడేవాడు ఇదే ఉండవల్లి అరుణ్ కుమార్. అది కాదు, ఇతను చెప్పిన లాజిక్ ప్రకారమే చూసుకుంటే మీకు ఇదే ఉండవల్లి అరుణ్ కుమార్ మీద కూడా చర్యలు తీసుకోవాలి కదా. ఇతనేంటి ఆ రిపోర్ట్ అనేది చూడకుండా, ఏమీ చూడకుండా 12% ఇదివరకు దాన్ని తర్వాత దాన్ని కంపేర్ చేసి చెబుతుంటే అది తప్పు అని చెప్పకుండా మాట్లాడాడు. సరే అది వదిలేసండి, ఈయన ఇంకో కామెంట్ కూడా చేశాడు, అది తర్వాత చూపిస్తాను. ఇతనుండి ఆంధ్రప్రదేశ్లో వీవీప్యాట్ స్లిప్స్ని తగలబెట్టమని ఎలక్షన్ కమిషన్ ఇది సర్క్యులర్ రిలీజ్ చేసింది అని అనేసి ఆరోపణ చేశాడు ఇతను. అది తప్పనమాట. ఇట్లాంటి కామెంట్స్ చేసినందుకు ఇతని మీద ఆ బ్యాన్ కానీ, ఇతని మీద ఆ చర్యలు కానీ తీసుకోవాలి కదా ముందు. రెడీ అంటాడా? అది కాదు, చంద్రబాబు నాయుడు గారు స్పందించాలి అని అనేసి అంటున్నాడు. మీకు చంద్రబాబు నాయుడు గారు కాదు, జగన్మోహన్ రెడ్డిని స్పందించమని. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన వ్యక్తి కదా, జగన్మోహన్ రెడ్డి నువ్వు వెళ్ళి కోర్టుకి వేయమ్మా కేసులు, ఇది మొత్తం ఇలా పర్సంటేజీ ఇంత 12% ఓట్లు ఎక్కువ చేసి కౌంట్ చేశారు అని అనేసి ఇచ్చారు అంటున్నారు, కోర్టుకి అనేసి జగన్మోహన్ రెడ్డి చెప్పొచ్చు కదా. లేదు, ఇతను లాయర్ కదా, ఇతను ప్రతి దాంట్లో దూరి కేసులు అని అనేసి వేస్తుంటారు కదా, దీన్ని సిబిఐకి అప్పగించాలి, దీనికి అప్పగించాలి అనేసి. మరి ఇతను వెళ్ళి కోర్టులో కేసు వేయొచ్చు కదా, ఇదిగో 12% పెరిగింది ఇది అని అనేసి. మీకు కోర్టుకి వేయడానికి ఏంటంటే ఆధారాలు కావాలి, ఇదంతా కావాలి. సో ఇట్లాంటి రిపోర్ట్లను బేస్ చేసుకొని ఇలా వేసారనుకోండి కోర్టు తిట్టుద్ది. అందుకని అవేమి వేయకుండా బయటకు వచ్చి జనాలను నమ్మించడానికి ప్రెస్ మీట్లు పెట్టేట్టి ఇట్లాంటివన్నీ మాట్లాడుతూ ఉంటారనమాట. సో ఇతను చేసిన ఈ ఫస్ట్ ఆరోపణ తప్పు అని అనేది ప్రూవ్ అయింది. నెక్స్ట్ ఇతను చేసిన రెండో దానికి సంబంధించి 10 seconds వీడియో పెట్టేసారి చూడండి. చీఫ్ ఎలక్టోరల్ ఆఫీస్ మీనా గారు 26/6/2024 నాడు ఒకటి ఇచ్చారు, అది అందరికీ కూడా తిరుగుతోంది, మీకు కావాలంటే పెడతాను నేను. దాంట్లో ఆయన చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ ఆయన ఏమి ఇచ్చాడు, ఇవన్నీ కూడా కౌంటింగ్ అయిన 10 రోజుల్లో మొత్తం డిస్ట్రాయ్ చేయమన్నారు. అప్పుడే 20 రోజులు అయింది, 26వ తారీఖున ఇచ్చాడు ఆయన. అప్పుడే 20 రోజులు అయింది, ఇంకా ఎందుకు డిస్ట్రాయ్ చేయలేదు, వెంటనే అన్ని డిస్ట్రాయ్ చేయండి అని చెప్పి ఆయన ఇచ్చాడు. సెక్షన్ 81 ఆఫ్ ది రిప్రజెంటేటివ్స్ ఆఫ్ పీపుల్ యాక్ట్ దాని ప్రకారం 45 రోజుల వరకు అది సురక్షితంగా పెట్టుంచాలి. 45 days టైం ఇచ్చింది యాక్ట్. ఇక అసలు మీరు 10 రోజుల్లో మొత్తం డిస్ట్రాయ్ చేసేయండి అంటే ఇంక ఎలక్షన్ పిటిషన్ ఏమేస్తాడు, అసలు డిస్ట్రాయ్ చేసేటువంటి కంప్యూటర్లు ఆన్లైన్వి ఆ చిన్న స్లిప్లు వస్తాయి. ఆ స్లిప్లు ఎందుకు, ఇలాంటి కంటింజెన్సీకే, ఇలాంటిది ఏమైనా వచ్చినప్పుడు స్లిప్లు ఎక్కడానికి ఆ స్లిప్లన్నీ డిస్ట్రాయ్ చేసేసారట. చూశారు కదండి, ఈ ఉండవల్లి అరుణ్ కుమార్ అంటుంది ఏంటంటే 26వ తేదీ ఎలక్షన్ కమిషన్ ఒక సర్క్యులర్ రిలీజ్ చేసింది, ఈ వీవీప్యాట్ స్లిప్స్ని వీటన్నిటిని డెస్ట్రాయ్ చేయమని, ధ్వంసం చేయమని అని అనేసి. అసలు ఏంటి ఘోరం, మామూలుగా 45 రోజులు ఉంచాలి కదా, అసలు ఏంటి ఇది అన్నట్టు మాట్లాడుతూ ఉన్నాడు. మీకు చూస్తే ఇతను చెప్పిన ఆ సర్క్యులర్ ఇదే అనమాట. 26వ తేదీ ఎలక్షన్ కమిషన్ రిలీజ్ చేసింది. మీకు ఇందులో ఎక్కడైనా కానీ డెస్ట్రాయ్ చేయండి అనే వర్డ్ యూజ్ చేశారా? చేయలేదు కదా. మరి ఇతను ఏ విధంగా దాన్ని ధ్వంసం చేయమని అన్నారు అని సర్క్యులర్ ఇచ్చారు అని మాట్లాడతాడు. ఇతను దేన్ని బేస్ చేసుకొని మాట్లాడాడంటే ఇక్కడ పైన బర్న్ట్ మెమరీ అని యూజ్ చేశారు కదా, ఆ బర్న్ట్ మెమరీ అనే మాటని ఇతనుండి తగలబెట్టడము అనే అర్థము దానికి అన్నట్లు అనుకొని మాట్లాడుతున్నాడు అనమాట. మీకు బర్న్ట్ మెమరీ అని అనేసి అంటే మనకి ఈవీఎంలకు సంబంధించి ప్రోగ్రామ్ కానీ డేటా కానీ ఉంటుంది కదా మైక్రో కంట్రోలర్స్లో, దాన్ని బర్న్ట్ మెమరీ అని అనేసి అంటారు, అంతేగాని తగలబెట్టడం అని కాదు దాని అర్థం.
మీకు అంతెందుకు ఇప్పుడు మనం జిమ్ కానీ జాగింగ్ కానీ వెళ్తాము, వెళ్ళినప్పుడు ఎన్ని క్యాలరీస్ బర్న్ చేశారు అని అనేసి అంటారు. దాని అర్థం ఎన్ని క్యాలరీస్ బర్న్ చేశారంటే తగలబెట్టారు అని అనేది అర్థం కాదు కదా. మీకు ఈ బర్న్ట్ మెమరీకి సంబంధించి అది కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చిన స్టాండర్డ్ ప్రొసీజర్, అడ్మినిస్ట్రేటర్ స్టాండర్డ్ ప్రొసీజర్ ప్రకారము అని అనేసి. మీకు ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చిన స్టాండర్డ్ ప్రొసీజర్ ఇదనమాట, వాళ్ళు ఇచ్చిన సర్క్యులర్. ఇందులో కూడా క్లియర్గా మెన్షన్ చేసి ఉంచారు చూడండి, బర్న్డ్ మెమరీ అండ్ ఈ వీవీప్యాట్కి సంబంధించి వెరిఫికేషన్కి సంబంధించి అని సర్క్యులర్ ఇచ్చారు. మీకు ఆ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దేన్ని బేస్ చేసుకొని ఇచ్చారు అది కూడా క్లియర్గా చూడండి. వాళ్ళు చెప్పారు సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ని బేస్ చేసుకొని ఈ బర్న్ట్ మెమరీకి సంబంధించిన వెరిఫికేషన్కి సంబంధించిన ఈ ప్రొసీజర్ మేము ఇస్తున్నాము అని అనేసి ఇచ్చారు. మీకు ఇది సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్. మీకు సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో కూడా క్లియర్గా మెన్షన్ చేశారు ఈ బర్న్ట్ మెమరీకి సంబంధించిన వెరిఫికేషను ఇదంతా అని అనేసి. మీకు అసలు ఇది ఏంటి, ఈ సుప్రీంకోర్టు ఈ జడ్జిమెంట్ ఎందుకు ఇచ్చింది అని అనేది తెలియాలంటే మనకి 2014 దాకా ఉన్న ప్రొసీజర్ ఏంటి, ఏదైనా అసెంబ్లీ సెగ్మెంట్లోనైనా కానీ ర్యాండమ్గా ఒక పర్సంటేజ్ అంటే ఒక ఈవీఎం సంబంధించి వీవీప్యాట్ స్లిప్స్ని తీసుకొని మ్యాచ్ చేసి ఇది చేస్తారనమాట. అయితే 2018 టైంలో చంద్రబాబు నాయుడు గారు కోర్టులో పిటిషన్ వేశారు, ఒక్క ఈవీఎం వీవీప్యాట్ స్లిప్ని మ్యాచ్ చేయటం కాదు, మీకు 50% వాటిని మ్యాచ్ చేయండి అని సుప్రీంకోర్టులో కేసేస్తే ఆ రోజు సుప్రీంకోర్టు ఉండేసి ఇదివరకు ఇట్లాగా 1% తోటి మ్యాచ్ చేయటము కరెక్ట్ కాదు, అలాగే చంద్రబాబు నాయుడు గారు పిటిషన్ వేసినట్లు 50% మ్యాచ్ చేయటం కూడా కుదరదు, అందుకని 5% ఈవీఎం వీవీప్యాట్లను మ్యాచ్ చేయాలి అని అనేసి ఆ రోజు ఇది ఇచ్చారనమాట జడ్జిమెంట్ సుప్రీంకోర్టు. మీకు అందుకే 2019లో కూడా చూస్తే ఎలక్షన్ రోజే, ఆ కౌంటింగ్ రోజే, ఆ కౌంటింగ్ అయిపోయిన వెంటనే అదే రోజు ర్యాండమ్గా ఒక 5ని లాటరీ పద్ధతిలో తీస్తారనమాట. తీసి ఆ వీవీప్యాట్లని ఈవీఎంని వెరిఫై చేసేసి అవన్నీ ఓకే అయిన తర్వాతే ఇది రిలీజ్ చేశారు. మీకు అదే సుప్రీంకోర్టుకి కూడా ఇచ్చారు, ఇన్ని వెరిఫై చేశాము ఆ 2019 ఎలక్షన్స్కి. ఓన్లీ ఆంధ్రప్రదేశ్లో ఒక మైదుకూరు కాన్స్టిట్యున్సీ ఒక్క దాంట్లోనే డిస్క్రిపెన్సీ వచ్చింది ఇండియా మొత్తం మీద కలిపి కూడా. ఆ మైదుకూరు కాన్స్టిట్యున్సీలో కూడా ఎందుకు వచ్చింది అంటే ఫస్ట్ మాక్ పోల్కి సంబంధించిన డేటాని అరేంజ్ చేయలేదు ఆ 96 ఓట్లు ఏవో, అందుకని వచ్చింది అని అనేసి క్లియర్గా ఇది ఇచ్చారనమాట. సో వీటన్నిటిని బేస్ చేసుకొని సుప్రీంకోర్టు ఏమని ఇచ్చింది, దాంతోపాటు అదనంగా ఈ సంవత్సరం ఇంకొకటి యాడ్ చేసింది, 5% ఈవీఎంలు బర్న్ట్ మెమరీని వెరిఫై చేసుకునే అవకాశం అభ్యర్థులకి ఇచ్చారు. ఇది ఆ రోజు ఇచ్చిన జడ్జిమెంట్. ఆ జడ్జిమెంట్ని బేస్ చేసుకొని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చింది. ఆ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చిన సర్క్యులర్ బేస్ చేసుకొని ఇక్కడ ఈయన మీనా గారు సర్క్యులర్ ఇచ్చారు, అది కూడా క్లియర్గా మెన్షన్ చేసి ఉంచారు అనమాట. మీకు అంతేందుకు ఆ బర్న్ట్ మెమరీ అనేది ఒకవేళ వీళ్ళు సాక్షిలో చెబితేనే దాని అర్థం కరెక్ట్ అని అనేసి అనుకుంటే సాక్షిలో కూడా ఒకసారి ఏదో క్లియర్గా రాశారు చూడండి, బర్న్ట్ మెమరీ అని అనేసి అంటే ఆ మైక్రో కంట్రోల్లో నిక్షిప్తమై ఉన్న ఇది అని అనేసి. సో అంతేగాని బర్న్ట్ మెమరీ అంటే తగలబెట్టడము అని కాదు. అలాగే దీని మీద ఇతను మాట్లాడాడు కదా, ఆ వీవీప్యాట్ స్లిప్స్ని తగలబెట్టారు ఇది అన్నట్లు. దీని మీద ఈ ఎలక్షన్ కమిషన్ కూడా రెస్పాండ్ అయిందనమాట. ఇది తప్పుగా మాట్లాడుతున్నారు చాలామంది, మేము రిలీజ్ చేసిన సర్క్యులర్ మీద మీకు వీవీప్యాట్ స్లిప్స్ ఏవి కూడా ధ్వంసం కాలేదు. ఇవి వీళ్ళు చెబుతున్నట్టు 45 రోజులని కాదు, దాదాపుగా సంవత్సరం పాటు అంతే స్టోర్ చేసే ఉంచుతాము. ఒకవేళ ఇంకేదన్నా పిటిషన్ ఇంకా కంప్లీట్ కాలేదు అని అనేసి అనుకుంటే ఇంకొన్నాళ్ళు కూడా అంతే వెయిట్ చేస్తూ ఉంచుతాం తప్పిస్తే వీటిని ధ్వంసం చేయటం కానీ ఇదంతా ఏమీ లేదు. చాలామంది తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు, ఈ స్లిప్స్ మొత్తం ఇప్పటికీ భద్రంగానే ఉన్నాయి, ఇంకో సంవత్సరం పాటు కూడా ఉంటాయి అని అనేసి క్లియర్గా వాళ్ళే ఇచ్చారనమాట. మీకు ఇప్పుడు చూడండి, ఈ ఉండవెల్లి చెప్పిన లాజిక్ ప్రకారం ఏంటి, ఆ ఓట్ ఫర్ డెమోక్రసీ వాళ్ళు 12% పెరిగినాయి అని అనేసి ఇచ్చారు. వాళ్ళు రిప్యూటెడ్ ఫెలోస్, వాళ్ళు చెప్పింది తప్పు అయితే వాళ్ళ మీద బ్యాను యాక్షన్ తీసుకోవాలి ఇది అన్నట్టు మాట్లాడుతున్నారు కదా. మరి ఇతను ఉండేసి వీవీప్యాట్ స్లిప్స్ని తగలబెట్టారు, ధ్వంసం చేశారు అని అనేసి ఇతను ఆరోపణ చేశాడు కదా డైరెక్ట్. ఇతను కూడా రిపీటెడ్ ఫెలో కదా, ఇతను ఎలాంటి వ్యక్తి అని అనేది మళ్ళీ చాలామందికి తెలిసి ఉండొచ్చు. కానీ బయటకు చూసేటప్పుడు ఏమని కనపడుద్ది, 2 సార్లు ఎంపీ, సీనియర్ రాజకీయ నాయకుడు, ఇది అని అనేసి ఒక డిస్క్రిప్షన్ ఉంటుంది కదా, దాన్ని చూసినప్పుడు ఇతను కూడా రిపీటెడ్ ఫెలో కదా. మరి ఇతను చెప్పిన లాజిక్ ప్రకారము ఇతని మీద కూడా యాక్షన్ తీసుకోవాలి కదా ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేసినందుకు. సో అక్కడ వాళ్ళు చేసిన 12% ఓట్లు అనే దానికి ఎలక్షన్ కమిషన్ అంతే స్పందించింది. ఇక్కడ ఈ ఉండవెల్లి అరుణ్ కుమార్ చేసిన దానికి కూడా ఎలక్షన్ కమిషన్ స్పందించి అవి ఏమీ ధ్వంసం కాలేదు, జాగ్రత్తగానే ఉన్నాయి, ఇంకో సంవత్సరం పాటు ఉంటాయి అని కూడా చెప్పారనమాట. సో ఇతను చేసిన ఈ 2 ఆరోపణలు ఏంటి,
బర్న్డ్ మెమరీ అనేసి అంటే తగలబెట్టం కాదు. ఆ బర్న్డ్ మెమరీకి వెరిఫికేషన్కి సంబంధించి ఇక్కడ సర్క్యులర్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన సర్క్యులర్ని బేస్ చేసుకొని ఇచ్చారు. ఆ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చిన సర్క్యులర్ కూడా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని బేస్ చేసుకొని ఇచ్చారు అనమాట. సో ఇతను చేసిన ఈ ఆరోపణ కూడా తప్పు అని అనేసి అర్థమైంది. ఇక ఇతను చేసిన మూడో ఆరోపణ బాలినేని శ్రీనివాసరెడ్డి చేసిన పిటిషన్కి సంబంధించి అతను ఏమంటున్నాడో ఈ 10 seconds వీడియో పెట్టి ఒకసారి చూడండి. ఇంకో విషయం, నిన్న బాలినేని అతను వేసినటువంటి పిటిషన్లో ఇప్పుడు దానికి ఏమంటున్నారు వాళ్ళు, మీరు రండి మాక్ పోలింగ్ పెడతామని. మాక్ పోలింగ్ అంటే మనందరం వెళ్ళి ఇక్కడేమో చెప్పాలి, మేము ఇదిగోనండి మేము సైకిల్కి కొడుతున్నాం, మేమేమో ఫ్యాన్ కొడుతున్నాం అని రాసుకుంటారు. అక్కడికి వెళ్ళి మనం సైకిల్కి ఫ్యాన్ కొట్టాలి, చూపిస్తారు. ఇక చూడండి మీరు చెప్పినట్లు 12 మంది సైకిల్ కొడతా ఉన్నారు, 12 వచ్చాయి. 80 మందికి ఫ్యాన్ కొడతా ఉన్నారు, 8 వచ్చాయి. ఇది చేస్తారు పిలిచి. మాకు పోలింగ్ కూడా కావాలండి, ఆవేళ పోలింగ్ ఏంది కావాలి. కానీ ఆ చిన్న స్లిప్పులు వస్తాయి. ఆ స్లిప్పులు ఎందుకు? ఇలాంటి కంటింజెన్సీకే, ఇలాంటిది ఏమైనా వచ్చినప్పుడు స్లిప్పులు ఎక్కడానికి ఆ స్లిప్పులన్నీ డిస్ట్రాయ్ చేస్తారట. చూశారు కదండి. ఇతను అంటుంది ఏంటంటే బాలినేని శ్రీనివాసరెడ్డి ఈ వీవీప్యాట్లని ఈవీఎంలను వెరిఫై చేయాలి అని పిటిషన్ వేశారంట. అయితే ఈ వీవీప్యాట్లని ఇప్పుడు ధ్వంసం చేసేసారు, కాల్ చేశారు కదా, అందుకని అవి లేకపోయేసరికి మాక్ పోలింగు అని అనేసి తీసుకొస్తున్నారు. అసలు ఈ మాక్ పోలింగ్ ఎవరికి కావాలండి, ఏంటండి ఇది అనేసి మాట్లాడుతున్నాడు ఈ ఉండవెల్లి అరుణ్ కుమార్. మీకు ఆ వీవీప్యాట్ స్లిప్స్ అవన్నీ ఏమీ ధ్వంసం కాలేదు, అవి దాదాపు సంవత్సరం పాటు మా దగ్గర జాగ్రత్తగానే ఉంటాయి అని అనేసి ఎలక్షన్ కమిషన్ రిప్లై ఇచ్చింది ఇది అనమాట. అలాగే అసలు ఇతను ఏ విధంగా అనుకున్నాడు, ఆ బర్న్డ్ మెమరీ అనే దాని అర్థాన్ని ఏ విధంగా తప్పుగా అనుకున్నాడు అనేది కూడా మనకు క్లియర్గా చూసాం ఇందాక. ఇది ఒకటి. నెక్స్ట్, ఇతను బాలినేని శ్రీనివాసరెడ్డి ఈ వీవీప్యాట్లను వెరిఫై చేసుకోవడానికి పిటిషన్ వేసాడు అని అనేసి అంటున్నాడు కదా. ఎక్కడ వేసాడు? ఇది ఈ బాలినేని శ్రీనివాసరెడ్డి వేసిన పిటిషన్. ఇందులో ఎక్కడైనా వీవీప్యాట్ స్లిప్స్ ఇదంతా వెరిఫై చేయాలి, ఇదివరకటి అనేసి మెన్షన్ చేసి ఉందా? లేదు కదా. అతను వేసింది ఏంటి, ఈ బర్న్డ్ మెమరీ ఈవీఎం బర్న్డ్ మెమరీస్ని వీటిని వెరిఫై చేసుకోవడానికి అని అనేది అందులో క్లియర్గా మెన్షన్ చేసి ఉంది. ఈ బర్న్డ్ మెమరీని వెరిఫై చేసుకోవటం ఏంటి, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది కదా, 5% ఈవీఎంలకు సంబంధించి ఈ బర్న్డ్ మెమరీని వెరిఫై చేసుకోవడానికి అభ్యర్థులకి అవకాశం కల్పించండి అని అనేసి. ఆ జడ్జిమెంట్ని బేస్ చేసుకొని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సర్క్యులర్ ఇచ్చింది కదా. ఏమని సర్క్యులర్ ఇచ్చింది? అందులో రూలు, ఎవరైతే అభ్యర్థులు ఫస్ట్ వారం 10 రోజుల్లోపు ఇది అప్లికేషన్ వేస్తారో దీన్ని వెరిఫై చేసుకోవడానికి, వాటన్నిటిని కన్సాలిడేట్ చేసేసి ఈ ఏదైతే ఈవీఎం మ్యానుఫ్యాక్చరర్స్ బిఎల్ కానీ ఈసీఎల్ కానీ వీళ్ళకి పంపిస్తాము అని అనేసి. సో అవి వచ్చిన తర్వాత 45 రోజుల తర్వాత వీళ్ళ అందరి సమక్షంలో ఈ ఏదైతే పిటిషన్ వేసాడు కదా బాలినేని శ్రీనివాసరెడ్డి, ఇతను 5 ఈవీఎంలని అతనే ఛాయిస్గా సెలెక్ట్ చేసుకుంటాడు. ఆ 5 ఈవీఎంలని తీసుకొచ్చి మాక్ పోలింగ్ నిర్వహించి వాటిని వీవీప్యాట్ స్లిప్స్ తోటి మ్యాచ్ చేసి అప్పుడు ఆ ఇంజనీర్ సమక్షంలోనే మిగతా ఈ బాలినేని శ్రీనివాసరెడ్డి కానీ మిగతా వీళ్ళందరి సమక్షంలోనే ఇదంతా జరుగుద్ది. అది కూడా సీసీటీవీ రికార్డింగ్లోనే ఇదంతా జరిగిద్ది. సో అందులో ఏదన్నా తప్పు జరిగింది అని అనేసి కనపడితే అప్పుడు చర్యలు ఇదంతా తీసుకుంటారు అని అనేసి ఉంది సర్క్యులర్. దాని ప్రకారమే ఇతను వేసినప్పుడు ఆ రోజు మాక్ పోలింగ్ చేయడానికి అని అనేసి మొత్తం అరేంజ్మెంట్స్ చేస్తే ఇతను బాలినేని శ్రీనివాసరెడ్డి వీళ్ళందరూ ఉండేసి నో మాక్ పోలింగ్ కాదు, వీవీప్యాట్ స్లిప్స్ ఇదంతా వెరిఫై చేయాలి, ఇదివరకటి అనేసి చెప్పారు. కాదండి, ప్రొసీజర్ ఇది, మీరు పెట్టిన అప్లికేషన్ కూడా ఇదే. మీరు సెలెక్ట్ చేసుకున్న 5 ఈవీఎంలను ఇప్పుడు తీసుకొస్తాము, మాక్ పోలింగ్ చేసేసి ఆ వీవీప్యాట్లని ఈ 5 ఈవీఎంలతోటి వెరిఫై చేస్తాము, ఇదే ప్రొసీజర్ అని అనేసి అంటే కాదుకూడదు అని అనేసి ఇతను కోర్టుకి వెళ్ళాడు. కోర్టులో కూడా ఇదే వాదనలు జరిగినాయి. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళ తరపున న్యాయవాది కూడా వచ్చేసి ఏమని చెప్పాడు, వీళ్ళు తప్పుగా అర్థం చేసుకున్నారు ఆ సర్క్యులర్ని, మీకు అందులో క్లియర్గా మెన్షన్ చేసింది ఈవీఎం బర్న్డ్ మెమరీ అని అనేసి, అలాగే సుప్రీంకోర్టు చెప్పింది కూడా ఇదే అని అనేసి ఆయన వాదనలు వినిపించారు. అవి రెండు కలిపి ఇప్పుడు తీర్పు రిజర్వ్లో ఉంది. తర్వాత ఏం తీర్పిస్తారు అని అనేది తీసి పక్కన పెట్టండి. మీకు ఇతను చేసిన ఆరోపణ ఎంత తప్పు. ఈయన ఏమంటాడు, ఆ వీవీప్యాట్ స్లిప్స్ తగలబెట్టారు కాబట్టి అవి లేవు కాబట్టి మాక్ పోలింగ్ అని అనేసి అంటున్నాడు. అది తప్పుడు ఆరోపణ, వీవీప్యాట్ స్లిప్స్ ఉన్నాయి. అలాగే ఇతను మళ్ళీ ఉండవెల్లి అరుణ్ కుమార్ అంటాడు, ఈవీఎంల మీద ఫస్ట్ ఆరోపణలు చేసింది ఇది చేసింది చంద్రబాబు నాయుడు గారే, అది ఇది అని మాట్లాడుతూ ఉంటారు. మీకు చంద్రబాబు నాయుడు గారు ఏంటి 2014 ఎలక్షన్స్ ముందు ఇంత పిటిషన్ వేశాడు, ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఆ రోజు గెలిచారు, గెలిచిన తర్వాత మాట్లాడకపోవడం అని కాదు. మీకు 2019 ఎలక్షన్స్ చూడండి, 2019 ఎలక్షన్స్ ముందు కూడా కోర్టులో ఇది పిటిషన్స్ వేశారనమాట, ఇన్ని వీవీప్యాట్ స్లిప్స్ వెరిఫై చేయాలి అది ఇది అని అనేసి. ఆ 2019 ఎలక్షన్స్ తర్వాత తెలుగుదేశం ఓడిపోయింది, అయినా కానీ ఈవీఎంల మీద ఏం కామెంట్ చేయలేదు కదా చంద్రబాబు నాయుడు గారు. మీకు ఆయన ఏంటి ఎలక్షన్ ముందు జరగాల్సిన ప్రాసెస్కి సంబంధించి ఇలా చేయండి అని అనేసి చేశారు తప్పిస్తే ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఆ రిజల్ట్స్కి సంబంధించి ఈవీఎంల మీద తప్పు పడతా అయితే ఏమీ మాట్లాడలేదు.
వీళ్ళు ఈరోజు ఎందుకు ఇలా మాట్లాడతారు అంటే వీళ్ళకి అసహనం. ఇప్పుడని కాదు, వీళ్ళకి బిగినింగ్ నుంచి అంతే. మీకు 1999లో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు రెండోసారి గెలిచినప్పుడు ఇదే రాజశేఖర్ రెడ్డి ఉండేసి ఏముంది వాజ్పేయి వేవ్లో గెలిచారు అని అనేసి మాట్లాడాడు అనమాట. మీకు అంతకుముందు ఆ 99 ఎలక్షన్స్కు రిజల్ట్స్కి ఒక 10 రోజుల ముందు ఇతను ఉండేసి ఏమన్నాడు, ఈ ఎలక్షన్స్లో కాంగ్రెస్ మేము గెలవబోతుంది, నేను ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటాను అన్నాడు. మీకు ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన తర్వాత తెలుగుదేశం గెలవగానేమో ఆ వాజ్పేయి వేవ్లో గెలిచారు అని అనేసి మాట్లాడుతూ పోయాడనమాట. మీకు 2014లో కూడా సేమ్ అదే బాటలో తెలుగుదేశం గెలిస్తే ఇదే జగన్మోహన్ రెడ్డి వచ్చి ఏమన్నాడు, మోదీ వేవ్లో గెలిచారు అని అనేసి అంటారు. మీకు ఆ 2014 ఎలక్షన్స్కి కొన్ని నెలల ముందు లోకల్ బాడీ ఎలక్షన్స్ ఇవన్నీ జరిగినాయి. అప్పుడు పొత్తు కానీ ఇవేమీ లేవు. వాటిల్లో కూడా మీకు తెలుగుదేశం క్లియర్ కట్ క్లీన్ స్వీప్ చేసింది. అయినా కానీ మోదీ వేవ్లో గెలిచారు అది ఇది అని అనేసి మాట్లాడుతూ వెళ్ళిపోయారు. ఇప్పుడు వచ్చేసరికి 2024లో చెప్పుకోవడానికి ఏమీ లేకపోయేసరికి ఇప్పుడు ఉండేసి మళ్ళీ ఏమంటారు, ఈవీఎంల వల్ల ఇది ఇది అని అనేసి మాట్లాడుతూ ఉంటారు. అంతేగాని నిజాయితీగా ఓటమిని ఒప్పుకునే ధైర్యం కానీ ఇది వీళ్ళలో లేదు. దాన్ని అతను మాట్లాడిన వాటిని ఇదంతా ఇది చేయడానికి ఇదిగో ఇట్లాంటి ఉండవెల్లి లాంటి వాళ్ళు వచ్చేసి ఏదేదో మాట్లాడుతూ ఉంటారు. దాన్ని సోషల్ మీడియాలో తిప్పుకొని వీళ్ళు ఆనందపడుతూ ఉంటారు. సో ఈ రకంగా మీరు 3 చూశారు. ఈ 3 కూడా ఇతను చేసిన ఆరోపణలు 3 కూడా తప్పుడు ఆరోపణలు. ఏదైతే 12% ఎక్కువ ఓట్లను కౌంట్ చేశారు అని ఓట్ ఫర్ డెమోక్రసీ ఇచ్చింది అని అనేది అది తప్పు, వాళ్ళు కంపారిజనే తప్పు అని అనేది చూశారు. నెక్స్ట్ వీవీప్యాట్ స్లిప్స్ ధ్వంసం చేశారు అని అనేసి ఇతను ఆరోపణ చేశారు, అది తప్పేను. వీవీప్యాట్ స్లిప్స్ సంవత్సరం పాటు అంతే భద్రంగా ఉంటాయి అని అనేసి ఎలక్షన్ కమిషన్ రెస్పాండ్ అయింది. సో ఇతను చేసిన ఈ 3 ఆరోపణలు తప్పు అని అనేది క్లియర్గా ఆధారాలతో సహా చూపించాను. దీన్ని బట్టి మీరే నిర్ణయం చేసుకోండి ఏది కరెక్ట్ అని అనేది. థ్యాంక్ యూ.